నేను డాక్టర్ ప్రశాంత, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు అంటే 16th అక్టోబర్ని మనము వరల్డ్ అనస్థీషియా డేగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అనస్థెటిస్టులందరికీ మరియు అనస్థీషియా సేవలు పొంది ఆరోగ్యాన్ని పొందుతున్న వారందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు మనం మన నిత్య జీవితంలో అనస్థెటిస్ట్ యొక్క పాత్ర ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే అనస్థెటిస్ట్ మన జీవితంలో బాహుబలి సినిమాలో రాజమౌళి గారి పాత్ర. సో మనకు సినిమాలో రాజమౌళి గారు ఎక్కడా కనిపించరు, కానీ సినిమాని నడిపిస్తారు, మనల్ని ఆనందింపజేస్తారు, సినిమాని హిట్ చేస్తారు. అలాగే అనస్థెటిస్ట్ కూడా మిగిలిన డాక్టర్లందరూ కనిపించే దేవుళ్ళు అయితే అనస్థెటిస్ట్ మాత్రం కనిపించని దేవుడు అని నాకు అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు, ఆపరేషన్ చేసుకునే ముందు ఎంతో భయంతో ఉంటారు. మళ్ళీ వారి కుటుంబ సభ్యులను మళ్ళీ కరెక్ట్గా కలుస్తామో లేదో అనే ఆందోళనతో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారు. కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే అనస్థెటిస్ట్ అక్కడ నవ్వుతూ పేషెంట్ని పలకరించి ధైర్యం చెప్పి మత్తిచ్చి కాసేపు మన జీవాన్నంతా, మన గుండె ఊపిరితిత్తులు అన్నీ తన చేతుల్లోకి తీసుకుని ఒక స్వర్గలోకంలో విహరింపజేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చి మన కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుస్తుంటారు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రక్రియగా నాకు అనిపిస్తుంటుంది. ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లలోనే కాకుండా అనస్థెటిస్టులు ఏదైనా పేషెంట్ షాక్లోకి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ వార్డులలో కానీ, ఐసీయూల్లో కానీ ఎక్కడైనా కూడా సడన్గా పల్స్ బీపీ పడిపోవడము, కార్డియాక్ అరెస్ట్ రావడము, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మొదటి కాల్ వెళ్ళేది అనస్థెటిస్ట్కి. అనస్థెటిస్ట్ వచ్చి పేషెంట్ని రివైవ్ చేసిన తర్వాతనే ఆ పేషెంట్కి మిగతా ట్రీట్మెంట్ అంతా నడుస్తుంది. ఇవే కాకుండా నవేడేస్ ఏంటంటే కాన్పు నొప్పులు భరించలేని వాళ్ళకు కూడా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇవ్వడం ద్వారా నొప్పిని కొంతవరకు తగ్గించి నార్మల్ డెలివరీ కావడానికి సహాయపడుతున్నారు. ఇంతే కాకుండా క్యాన్సర్ పేషెంట్లకి, ఇతరత్ర విపరీతమైన నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా పెయిన్ క్లినిక్స్ కండక్ట్ చేయడం ద్వారా కూడా ఎంతో సహాయపడుతున్నారు. ఇలా అన్ని రకాల ఎమర్జెన్సీ వార్డుల్లో, ఐసీయూల్లో, ఏఎంసీలలో, ఆపరేషన్ థియేటర్లలో అంతా కూడా అనస్థెటిస్టులు మనకందరికీ ఎంతో భరోసానిచ్చి వాళ్ళు ఎంతో స్ట్రెస్ తీసుకొని మనల్ని కంటికి రెప్పల్లా కాపాడుతున్నారు. అలాంటి అనస్థెటిస్టులందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.